రాజ్. గురించి చెప్పాలనుకున్నప్పుడు చాలామంది అంటున్నారు చాలా కష్టపడి రాసుకున్నారు, ఇష్టపడి రాసుకున్నారు అని చెప్తున్నారు. మీరు ఎవ్వరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు చాక్లెట్ కొంటే ఐఎస్ఐ అంటే అమూల్ ఒక ప్రోడక్ట్ కొంటే ఎట్లుంటుంది, ఈ సినిమా మీద మారుతున్న స్టాంప్ ఉన్నది. అక్కడనే అర్థం చేసుకోవాలి. ఓ బస్ స్టాప్ ఈ రోజుల్లో ఎలాగైతే ఒక కామెడీ మిస్ అవ్వకుండా ఉంటే అది ఖచ్చితంగా మారుతున్న అభయాస్తం ఇచ్చి పంపుల్ని మార్కెట్లకు అంటాడు. అలాగే మీరు గ్యారంటీగా థియేటర్లో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అయ్యేదాకా పక్కొని డిస్టర్బ్ చేయకుండా మీరు మాత్రమే నవ్వేంత కంటెంట్ ఉన్నది. ప్రతి అమ్మాయి స్టోరీ ఉంటుంది. ఇలా ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం కోరుకుంటారు మీకు తెలవాలంటే భలే ఉన్నాడే చూడాలి. ప్రతి అబ్బాయి ఏం జాగ్రత్త పడతాడు, ఈ అమ్మాయిలు వెనక తిరిగి ఎంతమంది కెరీర్లు కోరుతాయి, లేకపోతే సిన్సియర్గా లవ్ చేయాలనుకున్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అసలు ఒక 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 మొగాడు నాలాంటాడు ఒక పరిపూర్ణమైన మొగాడు ఎలా బతకాలనుకుంటున్నాడు, భలే ఉన్నాడు స్టోరీ తమ్ముడు. ఖచ్చితంగా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. శ్రీకాంత్ అయ్యంగార్ గారిది నా ట్రాక్ ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. మన రాజ్ తరుణ్ అన్నకు హీరోయిన్ వీళ్ళిద్దరిది ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక వాళ్ళు కనపడ్డప్పుడు కానీ ఆయన ఎంత సైలెంట్ ఉంటాడో ఆ కుందేలు పిల్ల లెక్క ఎగురుతూ ఎగురుతూ ఆమె నటిస్తూ ఉంటుంది హీరోయిన్. నిజంగా కూడా ర్యాబిట్ పిల్ల లెక్కనే ఉంటుంది చూడు చిన్నగా, అది కూడా ఈ మధ్యలో డైటింగ్ చేస్తూ ఉన్నది, సన్నగా ఉన్నది. ఇట్లనే ఖచ్చితంగా మీరు మాత్రం 2.5 గంటలు నవ్వుకునే సినిమా. ఇందులో మన జీ ఛానల్ గణేష్ అన్న ఉన్నాడు కదా, ఆయన డైలాగ్స్ అన్నీ మీరు చూసిళ్ళు. ఖచ్చితంగా ఆయన నవ్వించడానికే మన సినిమాకి ఎంటర్ అవుతాడు. అలాగే నవ్వుకొని మీరు బయటికి వెళ్తారు. భలే ఉన్నాడే అనే సినిమాను భలే ఉన్నదేనే చెప్పుకునేటట్టు ఉంటుంది. లవ్ యూ సార్. ఈ మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు శివసాయి అన్న మీరు ఎప్పుడు డేట్ అడిగినా నేను రెడీగా పెట్టుకుంటా. మీ వర్క్ స్టైల్ బాగా నచ్చింది, మీ కథాంశం బాగా నచ్చుతుంది, మీరు రాస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందని అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి ఇందులో చేసిన నటీనటులకు, ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే నా తమ్ముళ్ళు లవ్ యూ వన్స్ అగైన్, ఆల్ ది లవ్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ కొంచెం నర్వస్గా ఉన్నాను, డోంట్ మైండ్. దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం అండ్ అది కూడా శివసాయి సార్తో లాంచ్ అవడం ఇట్ లైక్ వెరీ ఆసమ్. కమింగ్ టు ఫిలిం, సినిమా అయితే చాలా క్లీన్గా ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఒక 2 hours అందరూ హ్యాపీగా కూర్చొని నవ్వుకోవచ్చు. అండ్ కొంచెం లైక్ నా కో స్టార్స్ కూడా అట్లే ఉన్నారు. కమింగ్ టు రాజ్, హీస్ చాలా కంఫర్ట్ ఇచ్చారు నాకు స్క్రీన్ స్పేస్లో. థ్యాంక్ యూ రాజ్. అండ్ మనీషా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ ఇన్ ద స్క్రీన్ స్పేస్. అండ్ మారుతి సార్, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తూ ఒక స్టేజ్లో వచ్చిందని ఫస్ట్ టైం ఇట్లా మీ ముందు నుంచో మాట్లాడుతుంటే దట్ వాజ్ లైక్ కొంచెం అది ఎట్లనో ఉంది. బట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మేకింగ్ దిస్ ఫిలిం బ్యూటిఫుల్. అండ్ నన్ను బాగా భరించినందుకు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. మహేష్, అంజీ, పవన్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సాయి సార్, ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ యూ. ఖచ్చితంగా మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డెఫినెట్గా అంటే మంచి కాన్సెప్ట్ బెనిమెంట్తో తీస్తారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం నాకు కిరణ్ గారు చాలా ఫ్రెండ్, ప్రొడ్యూసరు.
ఆయనకు కూడా ఫస్ట్ ఫిలిం ఇది. ఆయనతో డెబ్యూ చేస్తున్నందుకు మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే వీటీవీ గణేష్ గారు ఇద్దరు, నేను తెలుగులో చేస్తే ఆయన తమిళ్లో చేశారు. ఆయనతో కూడా మంచి అసోసియేషన్ ఉంది. చాలా అంటే ఈ మధ్య ఇంకా బాగా పాపులారిటీ వచ్చింది. ఆయన్ని చూస్తే చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యి బాగుంది. తెలుగులో కూడా పాపులర్ అవుతున్నారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. అలాగే రాజ్ తరుణ్ కూడా ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలని ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణుడు గారు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసాం. హ్యాపీ. థ్యాంక్ యూ సో ద స్టేజ్. అలాగే రాజా రవీంద్ర గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. రాజా రవీంద్ర గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. డైరెక్టర్ సుబ్బు గారికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ సుబ్బు గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎస్, ముందుగా సప్తగిరి గారు ఎక్స్ప్రెస్ లాగా రావడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది. మారుతి అన్న పిలుపు మేరకు అండ్ మా రాజ్ తరుణ్ చాలా సినిమాలు చేస్తున్నాం రాజ్ తరుణ్తో. సో మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చాను నేను. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ కొట్టాలి. మా రాజ్ తరుణ్కి ఉన్న సమస్యలన్నీ పోయి ఈ సినిమా హిట్తో ఒక కొత్త జీవితం స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. అలాగే మారుతి అన్న ఒక టైటిల్ పెట్టాడు ఈ సినిమాకి. ఇప్పుడే చెప్పాడన్న, భలే భలే మగాడు. తర్వాత మళ్ళీ ఆ భలే జాయిన్ చేసి భలే ఉన్నాడు పెట్టాను తమ్ముడు అన్నాడు. తమ్ముడు తప్పకుండా నీకు భలే భలే మగాడు అలాగే ఈ సినిమా హిట్ అవుద్ది. చాలా కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్ట్. కిరణ్ గారికి, ఈ సినిమా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి వెల్కమ్ సార్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సినిమాతో మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. తప్పకుండా మరిన్ని మంచి సినిమాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి ప్లస్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ శివసాయి వర్ధన్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భలే ఉన్నాడే ఈ 13th థియేటర్కి రండి, చూడండి, భలే భలేగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మెయిన్ కారణం మారుతి గారే. పాయింట్ ఆయన చెప్పి వెరైటీగా ఉంటుంది చేస్తా అని శివసాయి గారికి చెప్పారు. శివసాయి చాలా అద్భుతంగా కథ కానీ మాటలు కానీ మేకింగ్ కానీ చాలా రాజ్ తరుణ్ని ఫస్ట్ సినిమాలాగా చాలా ఫ్రెష్గా ఉన్నారు ఈ సినిమాలో. ట్రైలర్ చూడగానే నాకు ఇద్దరు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఫోన్ చేశారు, సార్ ఈ సినిమా మేము కొనుక్కుంటామని. నేను మారుతి గారికి ఫోన్ చేస్తే ఆల్రెడీ అమ్మేశానని చెప్పారు. ఒక ట్రైలర్కే అంత రెస్పాన్స్ వచ్చింది. చాలా చూడగానే ఒక మంచి సినిమా వస్తుంది, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తో వస్తుంది అనిపిస్తుంది. సాయి, మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. విష్ ఆల్ ద బెస్ట్. మారుతి గారు ఇటువంటి టాలెంట్ చాలామందిని ఇండస్ట్రీలో, ఆయన వేరే పెద్ద సినిమాలు చేస్తున్నా కొత్త టెక్నీషియన్ని ఆదరించి ఇండస్ట్రీని పచ్చగొండలో చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతి గారు. మీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడ సక్సెస్ అయ్యారు. వికే గణేషన్ గారు, వెల్కమ్ టు తెలుగు. యు ఆర్ వెరీ బిజీ. మీరు ఏం మాట్లాడినా కామెడీనే, అది అద్భుతంగా ఉంది. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్. హీరోయిన్ గారు ఆల్ ది బెస్ట్. శేఖర్ చంద్ర ఆల్ ది బెస్ట్. అభిరామి గారు సారీ నేను మీ ఫ్యాను. మీరు తమిళ్లో చాలా సినిమాలు చేశారు, అలాగే తెలుగులో కూడా చాలా బిజీగా చాలా పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. కిరణ్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. సూపర్ సక్సెస్ అవ్వాలి, ఇటువంటి మంచి సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుబ్బు గారు, ముఖ్యంగా మారుతి గారికి నమస్కారం కాదు, హాయ్ సార్. ఎందుకంటే ఒక డిప్రెషన్ స్టేజ్లో నుంచి మళ్ళీ నవ్వించింది మారుతి గారు. నాలాంటి వాడిని నవ్వించారంటే చాలామంది నవ్వించే టాలెంట్ ఉన్న వ్యక్తి, అన్నిటికన్నా మించి మంచి మనిషి. అది ముఖ్యం. ఈ కాలంలో మిస్ అయిపోతున్నాం మనుషుల్లో. అది ఆయన దగ్గర టన్నులు ఉంది మంచితనం. అది ఖచ్చితంగా నిలబెడతా సార్. నాలాంటి వాళ్ళతో పాటు సాయి లాంటి ఇంకో టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేశారు. సాయి, ఆల్ ది బెస్ట్ డార్లింగ్. చాలా మంచి కథ ఇది, నాకు తెలుసు కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఏదైతే ఎమోషన్ ఉందో అది నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేసుకుంటావని నా బలమైన నమ్మకం. అండ్ కిరణ్ గారు, హాయ్ సార్. ఖాళీ బ్యాగ్తోటే రండి, పట్టుకెళ్ళిపోండి, డబ్బులన్నీ తీసుకెళ్ళిపోండి విజయనగరంకి. అండ్ తరుణ్ గారు, చాలా రోజుల తర్వాత పోస్టర్ మీద ఎంత ప్లెజెంట్గా కనబడుతున్నారో, బయట కూడా అంత ప్లెజెంట్గా కనబడుతున్నారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ అండి
టు యూ సార్. వనక్కం సార్, రొంబ నండ్రి తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి. అండ్ స్వామి గారు, సుబ్బు గారు, థ్యాంక్స్ యూ సార్. మధు గారు, విప్పత్ మధు గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ రావట్లేదు అనుకుంటా, ఇది తీసుకోండి. మీరు మాట్లాడుతున్నారు, నా మాట వినపడతలేదు. అందుకనే మ్యూట్ చేసేసాం. మీరు ఎక్కడ మాట్లాడతారో నా స్పాన్సర్స్ కట్టు కానీ ప్లీజ్. రసహృదయులైన మీ అందరికీ శేష్ కుమార్గా నా హృదయపూర్వక శత సహస్ర నమస్సు మనస్సు మాంజలులు. ఇటువంటి చిత్రంలో నాకు మంచి అవకాశం ఇప్పించిన మారుతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి ఆయన లాంటి దర్శకుల చేతిలో కానీ ఒక ఆర్టిస్ట్ పడితే మంచి లైఫ్ మన సప్తగిరిలాగా. అలాగే చాలామంది ఆర్టిస్టులకి, చాలామంది దర్శకులకి దారి చూపిస్తున్న మహానుభావుడు శ్రీ మారుతి గారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రంలో భలే ఉన్నాడే అనే టైటిల్కి న్యాయం చేసిన దర్శకులు గారు సాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ టైటిల్కి తగ్గట్టుగానే మన రాజ్ తరుణ్ ఫేస్ కూడా ఉంది. ఎంత అందంగా ఉన్నాడో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఏ సినిమాలోనూ చూడలేదు ఆయన్ని ఇంత అందంగా, ఏ సినిమాలోనూ చూడలేదు ఇంతవరకు ఎంటర్ అయిన తర్వాత. అందుకని ఆ టైటిల్కి న్యాయం చేశారని ఆ దర్శకులు గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో నాతో పాటు ప్రియదర్శ్తో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే సినిమా చూపిస్తా మా అమ్మ ఆ చిత్రంలో, మా రాజ్ తరుణ్ గారి చిత్రంలో నాకు కొంచెం మంచి పేరు కూడా వచ్చింది. అలాగే ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి రాజ్ తరుణ్ మళ్ళా ఒక రేంజ్కి వెళ్ళాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ప్రొడ్యూసర్ కిరణ్ గారికి, అలాగే మా మిత్రులు సుబ్బు గారు, డైరెక్టర్ సుబ్బు గారికి, అలాగే మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మన సాయి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good evening, everybody. This is my first time on stage, so I'm quite nervous. But thank you, Marti Garu, for giving me this opportunity. Thank you, Kiran Garu, and our director, Shivasai Garu, for giving me this chance to work in such an amazing film. And Nagesh Garu lanti manchi technician తో కూడా వర్క్ చేయడం చాలా మంచిగా అనిపించింది నాకు. And we have to talk about the stars of the film, Raj Tarun and Manisha. It was great working for them. అంటే ఇలాంటి లుక్ ఒకటి క్రియేట్ చేయడం అన్నది కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. బట్ శివసాయి గారు హెల్ప్ మీ అవుట్, చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఫ్రెష్గా ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మారుతి గారు. చాలా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంటారు. చాలా సాంగ్స్ మీకు పాడాను. అండ్ హాయ్ రాజ్ తరుణ్ గారు, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాను నేను. కన్నుల్లో నీ రూపం అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్, చాలా ఏళ్ళ నుంచి మా జర్నీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ ఒక బ్యూటిఫుల్ ఈ మూవీలో ఒక చాలా అద్భుతమైన సాంగ్ నేను పాడాను, ఆడవాళ్ళకి ఆమెట దూరమని. అండ్ పూర్ణాచారి గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు. అండ్ శివ గారు, థ్యాంక్ యూ శివ గారు. అండ్ థ్యాంక్ యూ కిరణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనందరికీ వర్తిస్తుంది ఇది. ఎప్పటికి ఎయ్యది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాడి అన్యుల వనముల్, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. అంతేనా? ఓకే. కానీ దీన్ని ప్లే చేయడానికి మా శేఖర్ చంద్ర గారు కదా ఉండాల్సింది పర్ఫామ్ చేయడానికి. ప్లీజ్ వెల్కమ్. రీసెంట్గానే మహారాజాలో మనం చూసాము ఒక మంచి రోల్లో, అండ్ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా తెలుగు సినిమాల్లో కూడా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ ఇద్దరికి కూడా. సో
సార్ మిమ్మల్ని చూడగానే మీరు చెప్పిన డైలాగే మాకు కూడా వస్తుంది సార్, ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని. సో మీ టాలెంట్ కూడా మాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ డైలాగ్తోనే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా కొంచెం కిచ్ కిచ్. ఓకే, మేనేజ్. యా, యాక్చువల్లీ భలే ఉన్నాడు, రియల్లీ వెరీ నైస్ టైటిల్ అండ్ ఐ లైక్ ద హీరో. ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి మన మారు దగ్గర, నేను మారుతిని పిలవను, మారు పిలుతాను. సో మారు దగ్గర మాట్లాడుకున్నాను బికాస్ ఈ ఐడెంటిఫైడ్ మీ. సార్ మీరు ఒక సినిమా చేయాలి ప్రభాస్ పిక్చర్ అని చెప్పారు. ఓకే సార్ చేస్తాం. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు సడన్లీ వన్ డే చెప్పాను, సార్ ఇంకొక సినిమా ఉంది అది కూడా మనదే, మీరు చెయ్యాలని. సార్ ముందుగా ఇది చేసేస్తాం సార్, మళ్ళా లేదు మీరు ఆ లైన్ మట్టుకు వినండి. నేను ఎప్పుడు యూజువల్గా నాకు కొత్త డైరెక్టర్ అంటే కూడా ఇష్టం, బట్ మారుతి గారి దగ్గర వేరే ఒక పెక్యూలియర్ టైప్ ఉంది. ఎలా ఏమంటే డైరెక్షన్ ఎవరైనా చేయొచ్చు, బట్ హ్యాండ్లింగ్ ద ఆర్టిస్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఈ ఇన్వాల్వ్, ఆయనే ఇన్వాల్వ్ చేసి అందరినీ కోఆపరేట్ చేసి, అయ్యో అది పెద్ద అదే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఈజ్ వెరీ గుడ్ ఫర్ దట్ పొజిషన్. సో ఈయన చెప్తున్నాడే సరే వింటామని ఈ లైన్ చూస్తే ఈ సాయి గారు చూశాను, అమ్మమ్మమ్మ ఏ ఫాస్ట్ ఏ ఇది. సార్ ఒక డైరెక్టర్ అంటే క్రియేటివిటీ ఇది ఉండాలి, ఈయనకి అన్నీ తెలుసులాగా. ఇదే ఫస్ట్ పిక్చర్, బట్ ఆయన మాట్లాడే విధం, నాకు కథ చెప్పే విధం అదిరిపోయింది. అమ్మ వీడితో డెఫినెట్గా చేయాలరా అని ఛాలెంజ్గా వెళ్ళాను. అమేజింగ్ లైన్. అండ్ నాకు ఈ మరి ఇప్పుడు యూత్ కోసం కాదు, మనం ఉన్న స్ట్రెస్లో ఈ మరీ ఉండాలి, ఇది లైనే. అప్పుడే మీకు ఆ 2 hours ఎలా పోయిందని మాకు తెలియకుండా పోతుంది. అంత ఇంట్రెస్ట్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్. నేను ఒక 10 days ఏంటి సార్ సాయి గారు, నేను ఎన్ని రోజులు వచ్చాను? 10 days డబ్బింగ్ పోయి చూస్తున్నాను, ఫుల్ పిక్చర్లో ఉన్నాను నేను. అక్కడక్కడ పట్టి సూపర్ డూపర్ హిట్. అండ్ వన్స్ అగైన్ బికాస్ ఈజ్ ద హీరో టుడే, మ్యూజిక్ డైరెక్టర్. సార్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, వెరీ నైస్ సాంగ్, ఆల్ ద బెస్ట్. ఈ ట్యూను నిజంగానే ఎవరు పాడారని చూశాను. ఆ సింగర్ ఆల్సో వెరీ నైస్లీ సాంగ్, బికాస్ ఆ నోట్లో పాడే విధం అది చాలా నా మైండ్లో స్ట్రక్ అయింది ఆ ట్యూను. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ఓన్లీ, సో నో డౌట్. అండ్ ఐ లైక్ but no combination, only with the sir I have one scene. So I enjoyed this film while I am acting. And once again Raj is a very nice guy, because whenever he comes to the set ఎప్పుడు ఒక నవ్వు అంతే. రాజ్ చాలా రోజు అయింది ఎక్కడ అంతే సార్. ఓ అప్పుడే అనుకున్నాను ఆ క్యారెక్టర్గానే మారిపోయాడు. సో చెప్పి సో అగైన్ కమ్ బ్యాక్ టు ద డైరెక్టర్, ఈజ్ గోయింగ్ టు రాక్. ఈ ఫిలిం తర్వాత వాడు చేసినది వేరే విధంగా ఉంటుంది. రాజు మనం ఉంటామో లేదో అది తెలియదు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ వన్స్ అగైన్ ఫర్ మారుతి గారు, బికాజ్ ఐడెంటిఫైయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాలెంట్స్ ఎక్కడ ఉందో అందరికీ అది రాదు. దాని తర్వాత ఇంకొకటి లక్కు కూడా ఉండాలి. ఎంత టాలెంట్ ఉండొచ్చు, బట్ లక్కు కూడా ఉండాలి. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే నేను 1 minute ష్యూర్ సార్, ప్లీజ్ సార్ మారుతి గారు మాట్లాడవచ్చు కదా. ఎక్స్పీరియన్స్ నాది చెప్తున్నాను. 1 decade ముందుగా 10-11 years బ్యాక్ ఏ మాయ చేసావే ఇక్కడ అక్కడ వచ్చి విన్నై తాండి వరువాయ, దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం ఐ ప్రొడ్యూస్. అండ్ యాక్సిడెంట్లీ నేనే ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది.
అది చేశాను. దాంట్లో ఒక డైలాగ్, ఆ డైలాగ్ ఇంకెన్న సొల్లుది అది అదిరిపోయింది. అదేలాగా ఆఫ్టర్ డెకార్డ్ బీస్ట్లో ఒకటి చెప్పాను. ఆ డైలాగ్ ఎవర్రా బాబు ఎంత టాలెంట్గా స్ట్రైట్గా ఈ స్టేజ్ మీద వచ్చి నిలిచిన. సో ఐ లవ్ ఆంధ్ర పీపుల్. ఐ డోంట్ హ్యావ్ ఎ కాస్ట్ ఫీలింగ్ అది ఇది నాకేం ఉండదు. బట్ అగైన్ అండ్ అగైన్ నో హియర్ ఇన్ తెలుగు the directors are very, very passionate and they go to the level because their thought process is different. Because I've been working with all the top directors in Tamil also, but coming here, that is the only different I am, and especially like Maruti, Anil Raupudi, these kind of very, 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 very talent and fast thinking. That is what it attracted me. So anyhow, this film going to rock, I am telling you. When is the release? 13th is the release. ఏం జగడాలమ్మా అక్కడ సౌండ్ ఎక్కువగా ఉంది. ఏం లేదు సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు మా వాళ్ళు. నో ప్రాబ్లం సార్. ఈ సినిమాలోది కూడా ఒక్క డైలాగ్ అన్నీ చెప్పేసాను. ఈ సినిమాలో ఈ సినిమా డైలాగ్ అది చెప్తే బాగుంటుంది. ఉంది సార్. యార్లో హిట్ అవ్వాలి, మళ్ళీ వచ్చి చెప్తే జనాలు. ఓకే ఓకే సార్, మేము సినిమాలో మాత్రం ఐఎమ్ షూర్ డెఫినెట్గా థ్యాంక్ యూ మనిషా గారు. ఫంక్షన్కి వచ్చిన అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి స్పెషల్ నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. భలే ఉన్నాడే సినిమా రిలీజ్ అయిపోతుంది. యాక్చువల్లీ దిస్ సపోజ్ టు బీ మా రీఎంట్రీ సినిమా. ఒక ఆల్మోస్ట్ 15 years తర్వాత ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి మారుతి గారు నన్ను పిలిచారు. అండ్ దెన్ హీ సెడ్ దేర్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ, మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అండ్ హీ మేడ్ మీ టాక్ టు సాయి గారు. సాయి గారు నరేటెడ్ దిస్ వండర్ఫుల్ స్టోరీ టు మీ. స్టోరీ విని తర్వాత ఐ వాజ్ లైక్ ఎస్, నేను ఖచ్చితంగా చేస్తానని అనుకుని ఐ వర్క్డ్ టుగెదర్ విత్ సాయి గారు ఇన్ దిస్ ఫిల్మ్. And it was supposed to release, it was supposed to be my relaunch film, but another film has come out recently, but I still want to consider this as my relaunch film into Telugu because it's such a wonderful movie. Anta manchi character naaku deentlo undi. And I'm very happy. Kiran garu, welcome to Telugu industry. I hope మీరు ఎక్కువ సినిమా చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, మై తెలుగు అంత బాగలేదు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను తెలుగులోనే మాట్లాడడానికి. అండ్ మారుతి గారు, మీరు ఎలా వీటీవీ గారికి ఒక బై 1 get 1 లాగా ఒక సినిమాకి పిలిచి ఇంకొక సినిమా ఇచ్చారు కదా, అలా నాకు కూడా ప్లీజ్ బై 1 get 1, బై 1 get 2, 3 ఇవ్వండి. మీ సినిమాలో కూడా ఐ వాంట్ వర్క్ విత్ యూ. ఇంతమంది విట్నెసెస్ ఉన్నారు. మీరు ఒక ఎస్ చెప్తే దట్ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, ఎవరైనా ఎనీబడి క్యాప్చర్డ్ దట్ థమ్స్ అప్? థ్యాంక్ యూ అండి. శేఖర్ గారు, యూ రాక్డ్ in this film. Your music is phenomenal. Aadolaku Amada Dooram is my favorite song. And Dhananjay garu, what is this? You're giving stiff competition to all heroes, heroines, and what is this costume anta bagundi? Who gave you the shirt? Ekkadi nunchi dorikindi? Manam tarvata maatladadam. Very super look. I mean, hero ga act cheyadaniki emaina idea unda? Cheyochu, anta glamour ga unnaru. And then coming to the other giants who have worked in this film, Sangeetam garu, inta pedda director ni oka manchi role ichi తీసుకురావడం, it's not a small thing. So you know, he is Telugu cinemas. In Tamil they say Pokisham. I don't know what the word is in Telugu. I think it's the pride of Telugu cinema. So he's done so much for all South Indian film itself. So he is in this film. That is such a big honor. Leela Samson ma'am is in this film. All of them have done a brilliant job. And then I think these two wonderful people in front of me, Manisha and Raj Tarun. I'm very, very happy meeto screen space share cheyadam. Both of you are incredible actors. I'll say, Manisha, your first film, but naku eppudu ala anipinchaledu. You put in so much effort. Telugu నేర్చుకోవడం, పెద్ద పెద్ద డైలాగ్స్ ఇస్తారు సాయి గారు. అండ్ దెన్ హీల్ చేంజ్ ఇట్ ఆల్సో. స్పాట్కి వచ్చి చేంజ్ చేస్తారు. ఇంత పాపం అమ్మాయి
ఒక 2-3 పేజ్ డైలాగ్ ఇస్తారు అండ్ దెన్ స్క్రీన్ షూటింగ్ డేలో లేదు మనీషా ఈ డైలాగ్స్ లేదు ఇంకో డైలాగ్స్ ఉన్నాయని ఇంకో 2 pages ఇస్తారు పాప అమ్మాయికి బట్ షీ విల్ గో ఇన్ టు ద క్యారవాన్ అండ్ షీ విల్ అండ్ షీ విల్ లర్న్ ఎవ్రీథింగ్ అండ్ ఒకే టేక్లో ఓకే చేస్తుంది. సో షీ ఈస్ గోన్ టు బి అ బిగ్ స్టార్ ఇన్ తెలుగు సినిమా. సో ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ హర్. And Raj Tarun, you surprised me with your acting. We have some really sweet scenes together, some very light comedic scenes and some very deeply emotional scenes. And you handle both with ease. You know, you're very natural. The camera loves you. You love the camera. So I think this movie is going to do you a lot of good. I wish you both all the very best. And Nag garu, ekkada unnaru? Namaste andi, ela unnaru? So I have to tell you a story. First day shooting lo nenu vachetappudu there was a chain that I had to wear. Adi correct ga set avaledu. So my wonderful cameraman gave me his gold chain for the shooting. Adu veskuni nenu act chesanu, but malli tirigi he took it back. So I should tell that I need the gold chain because naku Gauri, to remember Gauri, I need that gold chain. So please. And I also need to mention all the ADs in this film. So for a director to succeed, he or she should have a strong team of ADs. So every single AD that has worked in this film is the strong pillar of support. So kudos to all of you. In future, all of you should also become a big directors. And Sai Garu, thank you so much. Inta manchi role naku ichi, you did me proud. Gauri, it'll always be one of my special films. Naku chala close to my heart untadi eppudu. And wish you all the very, very best. You're a wonderful man. You're a wonderful director. Meeku vision chala manchi vision undi. Keen cinema sense undi. So all the very best. I wish my team, it's not a different team. I wish my team of Bale Unnade all the very, very best. Andaru 13th ki theatre ki vachi kachidanga cinema chudandi. Please bless us, give us your well wishes, and please support us. Thank you very much. Thank you so much, Abhi. భలే ఉన్నాడే సినిమా ద్వారా మనం ఒక కొత్త ప్రొఫెషన్ అంటే సినిమాలలో ఒక కొత్త ప్రొఫెషన్ని చూడబోతున్నాం. దట్ ఈస్ శారీ డ్రేపింగ్. కాబట్టి శారీ డ్రేపర్గా కనిపించబోతున్న రాజ్ తరుణ్ గారు ఇప్పుడు మనకి శారీ కట్టడం ఎలా అనేది చూపించబోతున్నారు అనమాట. శారీ కట్టించుకోవడానికి ఇక్కడ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా రండమ్మా ఒకసారి స్టేజ్ పైకి. ఎనీబడి ప్లీజ్. ఏమండి మా డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారని యాక్ట్ చేశారండి. మా డైరెక్టర్ని పిలిచి కట్టమని చెప్పండి, నేనేం కడతాను చీర. ఆ చీర ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. కావాలంటే సాయి గారు హెల్ప్ తీసుకుందాం. శివసాయి గారు హెల్ప్ కాదు యాక్చువల్లీ పూర్తి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ విల్ టెల్ యూ. సో నేను చెప్పా కదా సినిమా చూసిన తర్వాత నేనే చీరలో బాగున్నా అంటారని. ఆ రోజు నేను రెడీ అవ్వడానికి నేను పడిన కష్టం తర్వాత ఎవరైనా సరే, ఎనీ ఉమెన్, if she takes time to get ready, I will not mind at all. Take as long as you want. I will understand.
డైరెక్టర్ గారిని కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆల్రెడీ టీమ్ స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్టర్స్, సింగర్స్, లిరిసిస్ట్ అందరినీ కూడా. రాజా రవీంద్ర గారు వేదిక పైకి మరొకసారి రండి. అభిరామి గారు ఒక్కసారి మీరు కూడా ఈ పిక్లో ఉంటే బాగుంటుంది. ఓకేనా? పిక్చర్స్ డన్. ఛానల్స్ కవర్ చేశారా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. దానికి మెయిన్ ముఖ్యమైన కారణం మారుతి గారు నన్ను దీంట్లోకి ఇన్వెంట్ చేసి ఈ సినిమాకి బాగుంటుంది అది అని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఆయనతో నిజంగా ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. అంటే సాంగ్స్ గురించి, అంటే హౌ టు క్రియేట్ న్యూ అప్రోచ్ సాంగ్స్కి. సో మారుతి గారితో డిస్కషన్స్ ఇట్స్ హెల్ప్ ద లాట్. అండ్ ఆ జర్నీ కూడా ఐ ఎంజాయ్డ్. ఫన్ కూడా ఉంటుంది. అండ్ ఒక సిచ్యువేషన్ని ఫన్గా ఎలా చెప్పొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఎంతగా ఉండొచ్చు ఒక సిచ్యువేషన్లో అనేది. సో ఆ విషయాలు ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివసాయి గారితో ఐ ఎంజాయ్డ్ రియలీ వర్కింగ్ విత్ హిమ్. సూపర్బ్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హీ ఈస్ వెరీ పేషెంట్ ముందు. బికాస్ సమ్టైమ్స్ నేను ఒకటికి రెండు ఏమన్నా మర్చిపోయినా కానీ ఏమన్నా కానీ కరెక్ట్గా టైంకి నాకు గుర్తు చేస్తూ ఇది అనేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ పేషెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ శివసాయి గారు. ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే ఇంకా ఆల్ ద టెక్నీషియన్స్, నగేష్ గారు కానీ, ఎడిటర్ గారు కానీ, ఎవ్రీవన్, ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇట్స్ బీన్ అ టీమ్. అండ్ ఆల్ ద సింగర్స్ ఇక్కడ వచ్చి పాడినందుకు, అండ్ ఆల్ ద సింగర్స్ హూ హ్యావ్ సంగ్, ఇక్కడ లేని కపిలన్ అండ్ మంగ్లీ ఆర్ ధనుంజయ్, కరీముల్లా. సో ఎవ్రీవన్, ఐ థ్యాంక్ యూ ఆల్. అండ్ పూర్ణాచారి గారు, లిరిక్ రైటర్స్ కేకే గారు అండ్ నికేష్, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ మెయిన్గా రాజ్ భయ్య గురించి చెప్పాలంటే, రాజ్ తరుణ్ భయ్యతో ఇది నాకు థర్డ్ ఫిలిం అవుతుంది ఆఫ్టర్ సినిమా చూపిస్తామావా అండ్ అందగాడు. సో నిజంగా ఐ ఫీల్ దట్ ఈ హిట్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి రాజ్ తరుణ్ భయ్యతో అనేది. సో ఎందుకంటే ఫైర్ కాంబినేషన్ అసలుకే ఈ సినిమాలో చాలా, అంటే కొంచెం హట్కే ఉంటుంది ఆయన ఆ ఫైర్ ఇది లేకుండా. సో దానికి ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా కూడా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది. సో కామెడీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేసి డిఫరెంట్ వాయిసింగ్స్తో అట్లా అన్నీ చేశాము. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్. నేను ఇంకా ఎవరి గురించి అని మర్చిపోతే సారీ. అండ్ మెయిన్లీ ఆ ప్రొడ్యూసర్ కిరణ్ గారు. సో ఆయన చాలా టైం అండ్ వెరీ పేషెంట్గా. సో ఐ థ్యాంక్ సో మచ్. ఒక చాలా ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్గా కలిసిపోతూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుంటూ. సో ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము పాటలను అయితే థరోగా ఎంజాయ్, నవ్వులు పంచడానికి కూడా మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడే మాట్లాడాలి. నేను కొంచెం టైం తీసుకుంటానండి. పర్లేదు, మాట్లాడేసేయండి. యా, ఓకేనండి. సార్ ఆకలేస్తున్నాను అన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లైక్ ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ రివర్స్ ఇంజనీరింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాని రాయడం,
ఒక సినిమాని తీయడం అండ్ ఒక సినిమాని ప్రమోట్ చేయడము, అది అన్ని డిఫరెంట్ భాగాలు. ఫస్ట్ నేను ప్రీ రిలీజ్ మా టీజర్లో అని అప్పుడే చెప్పాను, ఎవరున్నా ఈ సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒక్క పర్సన్ కానీ లేకపోతే ఈ సినిమా లేదు. సో నన్ అదర్ దెన్ మారుతి గారు. ఓకే, వీ షుడ్ సే అండి, లైక్ డైరెక్టర్ నేమ్ కాకపోతే ఇంకోరు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. ఫస్ట్ ఆద్యుడు అంటారు కదండి. ఓకే, సో ఇప్పుడు మనకి కంప్లీట్ ప్రపంచం అంతా అయిపోతే మళ్ళీ కల్కి వస్తారు కదా, అంటే టూ మచ్ కంపారిజన్ అనుకోవద్దు. మాకు అంటే నా 15 ఏళ్ల కళ భలే ఉన్నాడే. ఓకే, సో మెట్టు ఎక్కి లెక్చరర్గా చేసి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి టెక్ మహేంద్రాలో ఒక 15 years జాబ్ చేసి చిన్న సిరీస్లు చేసుకుంటూ గీతా సుబ్రహ్మణ్యం అనే ఒక సిరీస్తో నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ బో టు యూ. సీరియస్లీ నన్ను రికగ్నైజ్ చేసి ఒక సినిమా చేద్దాం రా అని చెప్పి నా చేత భలే ఉన్నాడే అనే సినిమా చేపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిరణ్ గారు, నేను నరేష్ని ఇవ్వగానే బాగా ఎంజాయ్ చేసి, బాగుంది సార్ మంచి కామెడీ సినిమా తీస్తున్నాం అని చెప్పి సో థరోల్లీ ఎంకరేజ్ చేశారండి. అండ్ దెన్ ఈ సినిమా అంటే నార్మల్గా ఒక స్టోరీ అనుకున్నప్పుడు చాలామందికి నరేష్ని ఇచ్చుంటారు అని అంటారు కదా, ఒకరికే నరేష్ని ఇచ్చాం, ఆ ఒక్కరితోనే చేసామండి. ఆ ఒక్కరు రాజ్ తరుణ్. ఎవరు అనుకోలేదు, రాజ్ తరుణ్ అనుకున్నాము. అండ్ టైటిల్ అనేది చాలా గమ్మత్తుగా వచ్చిందనండి. సో నార్మల్గా కథను బట్టి టైటిల్ మేము హీరోని బట్టి టైటిల్ వేసుకున్నాము. చూస్తే అరే భలే ఉన్నాడే అని ఆటోమేటిక్గా మాకు మైండ్లో వచ్చింది కాబట్టి భలే ఉన్నాడే టైటిల్ వచ్చిందనండి. సో ఆ స్టిల్స్ అంటే ఆ లుక్ మీద వర్క్ చేసింది శ్వేతకి థ్యాంక్ యూ చెప్పాలి. షీ డిడ్ ఎన్ అమేజింగ్ జాబ్, లైక్ కంప్లీట్లీ అదని కంప్లీట్ లుక్ను మార్చేసి మాకు ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ విజువల్ వైజ్ నాగేష్, యూ బ్రిలియంట్ జాబ్. అంటే like we never feel like it's a small movie and it's not a small movie. We did very wonderful job. Thank you. And complete team. And first Shekhar Chandra gariki sir, thanks. మీరు నన్ను భరించారు, దానికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. చాలా భరించారండి. అబ్బాయి ఏంటి రైడ్ నసా అని కూడా అనుకున్నారు. అండ్ సింగర్స్ అండి బ్యూటిఫుల్గా పాడారు. ధనుంజయ్ గారు ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాట అదరగొట్టేశారండి. అండ్ కర్ముల్ల గారు థ్యాంక్ యూ. అండ్ రిమైనింగ్ సింగర్స్ ఎవ్రీబడి, ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే థ్యాంక్స్ నరేంద్ర, థ్యాంక్స్ బ్రదర్. ఓకే, అండ్ ధీరజ్ థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, కంప్లీట్ టీమ్ అండి. ఇట్స్ ఎ బ్రిలియంట్ టీమ్. నాకు చాలా హెల్ప్ చేసి మంచి పాటలు తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ కమింగ్ టు ఎడిటింగ్ శ్రీకాంత్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అండ్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి నాతో ఉండి, లైక్ ఒక రైట్ హ్యాండ్ లాగా నాతో ఉండి, మేమిద్దరమి తిట్టుకున్నాము, అరుచుకున్నాము, రైటింగ్ చేసుకున్నాము. నాతో ఫస్ట్ నుంచి ఉన్నవాడు దేవ్ అండి. నేను అంత పొయిటిక్గా చెప్పలేను, తనైతే కొంచెం రైటర్ కాబట్టి ఒక పొయిటిక్గా చెప్పండి, నేను అంత పొయిటిక్గా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నసంతా భరించి, నా అరుపులన్నీ చేసి, నాకు కావాల్సింది తెచ్చిపెట్టిన మా డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ భరించినందుకు నన్ను. థ్యాంక్ యూ మహేష్, అంజీ, చైతన్య, పవన్, కిరణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా విఎఫ్ఎక్స్ గాయ్ కోటి, ఎన్నిసార్లు అర్ధరాత్రులు ఫోన్లు చేసినా కానీ నాకు ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారు కోటి, థ్యాంక్ యూ. అండ్ డిఐ చేసిన సారథి స్టూడియోస్, అండ్ మా సౌండ్ చేసిన వంశీ ప్రే గారికి, ఎవ్రీబడి ఎక్కడైనా పేర్లు మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దండి. అండ్ అంతా క్యాస్టింగ్ అంతా ఉన్నారు ఇక్కడ, థ్యాంక్ యూ. And then we have two beautiful characters, Radha, Krishna. So he is Radha and she is Krishna. Okay, చాలా బాగా చేసావు మనీషా. యూ డిడ్ ఎ రియల్లీ గుడ్ జాబ్. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని నా వాయిస్ నేనే చెప్తా అని చెప్పి డబ్బింగ్ చెప్పారండి. చాలా బాగా చేస్తుంటారు. సో కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హర్. చాలా హార్డ్ వర్క్ చేసి నెమ్మదిగా నేర్చుకొని, నన్ను తిట్టుకున్నా పర్లేదు అని అనుకొని చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ రాజ్, ఐ బో టు యూ. సీరియస్లీ, యూ ఆడ భలే ఉన్నాడు అని చెప్పడానికి యూ డిడ్ 100%. ఓకే, సో ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ వన్ ఇన్ దిస్ క్యారెక్టర్. మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను. ఆ స్మైల్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. కామెడీ దగ్గర నుంచి ఎమోషన్ వైజ్ కొన్ని సమ్ టైమ్స్ అరే ఏంట్రా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొకటి ఇస్తే ఒక కిక్ ఉంటుందండి. ఒక యాక్టర్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ కిక్ అనేది నాకు చాలాసార్లు ఒక హై మూమెంట్ లాగా ఇచ్చాడు. అబ్బా భలే ఇచ్చాడు, చాలా సాటిస్ఫైడ్ అని అనుకొని కట్ చెప్పిన మూమెంట్స్ ఉన్నాయి. బ్రిలియంట్. అండ్ ఈ బ్యూటిఫుల్ 2 క్యారెక్టర్స్, రాధాకృష్ణ కాకుండా గౌరీ అనే ఇంకొక క్యారెక్టర్. సో వాట్ ఎవర్ రాధా చేశాడు అని అంటే అది గౌరీ నుంచి వచ్చింది. నాకు మదర్ కాదండి, ఒక సిస్టర్ లాగా ఒక పర్సన్ కావాలి అని అనుకున్నప్పుడు ఐ ఫౌండ్ బ్యూటిఫుల్ లేడీ. సో ఐ కాంట్ సే హర్ యాజ్ ఎ మదర్, బట్ గౌరీ గారు థ్యాంక్ యూ, అభిరామి గారు. సో బేసికల్లీ పోతురాజు చూసినప్పటి నుంచి నాకు మీరు క్రష్ అండి. సో అప్పుడు చూసి ఖచ్చితంగా
నా క్రష్ అని అంటే అండి లైక్ యూ డిడ్ అమేజింగ్ జాబ్. ఓకే, సో సీరియస్లీ నాకు సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు మదర్ క్యారెక్టర్ ఆమె కావాలి, నాకు ఆ కోకే కావాలి అన్నట్టు మేడమే కావాలి అని చెప్పి లైక్ సార్ అంటే కాస్టింగ్ అడిగినప్పుడు ఎవరెవరి పేర్లు సంగీతంగా శ్రీనివాస్ గారు లైక్ ఆయనతో చేసిన 4 days ఈజ్ ఏ బ్రిలియంట్ వర్క్ షాప్ ఫర్ అస్. మాతో మా యంగ్ టీమ్ అంతా కూర్చోబెట్టి మాకు ఆయన అనుభవాలన్నీ చెప్పి ఎక్కడ కూడా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఆయన పట్టించుకొని మా చేత డైలాగ్స్ చెప్పించి నా ఏదైనా కానీ నేను ఒక ఫస్ట్ సినిమాలో ఒకటి సాధించాను అని అంటే సంగీతం గారిని యాక్ట్ చేయించాను, ఆయన చేత నా సినిమాలో యాక్షన్ అని చేయించాను. దట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. సో ఐ మస్ట్ సే థ్యాంక్ యూ లీలా శాంసన్ గారు అండ్ వీటీవీ గణేష్ గారు. ఆయన కనిపించినప్పుడు ఆయన చెప్పేవారు లైక్ డైలాగ్, వద్దులే బ్రదర్ నా వాయిసే ఫన్ గో అని అనేవారు. అప్పటికి నేను చెప్పింది ప్రతిదీ చేసి 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 లైక్ ఆయన చూస్తేనే నవ్వొచ్చేలా చేశారండి. థ్యాంక్ యూ సార్ వీటీవీ గారు. అండ్ రచరవణ థ్యాంక్ యూ. లైక్ సెకండ్ హాఫ్ మొత్తం మీదే గుమ్మేశారు. అండ్ హైపరాది గారు ఫస్ట్ హాఫ్ అంతా ఆయన క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి కామికల్ వేలో. అండ్ సుదర్శన్ గారు అండ్ సేకింగ్ శేషు గారు ఉన్న ఒక టైంలో మంచి బ్రీత్ ఇస్తారండి మనకి. సో అంతా మా కాస్టింగ్ అందరికీ ఇందు, గురు, భారతి, పద్మ గారు, సో ఎవ్రీబడి థ్యాంక్స్ మా ఎవ్రీబడి థ్యాంక్ యూ. సో ఇవంతా కాస్టింగ్ క్రూ ఒక ఎత్తు అయితే ఎవరైనా పేర్లు మర్చిపోతే ప్లీజ్ డోంట్ మైండ్. మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు అండ్ మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే లైక్ సినిమాని ఎలా బయటికి తీసుకెళ్ళాలి, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, మారుతి గారు తన లైక్ ఆలోచనలన్నీ పెడుతున్నా కానీ నాకు త్రూ అవుట్ హెల్ప్ చేసిన వంశీశేఖర్ అన్నకి అన్న థ్యాంక్ యూ అన్న. సీరియస్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఈ సినిమా అంతవరకు వెళ్ళిందనంటే క్రెడిట్ అన్న మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ శ్రేయాస్ మీడియా లక్ష్మి గారు, అర్ధరాత్రులు ఫోన్లు చేస్తుంటాము, బాయ్ మళ్ళీ ఫోన్ చేశాడని అనుకుంటారు, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాల్స్ అండ్ ట్రెండ్స్ టీమ్, శివ, సాయి, అభిలాష్, ఎవ్రీబడి దే డిడ్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ గైస్ ఎవ్రీబడి. అండ్ అందరినీ గుర్తుంచుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో లైక్ ఆడియన్స్కి ఖచ్చితంగా ఫ్యామిలీతో కూర్చొని సినిమా తీశాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. సో మీరు ఎక్కడ కూడా అరే ఏంట్రా ఇది అని అనుకోరు, హ్యాపీగా ఒక నవ్వుకొని థియేటర్ బయటకు వస్తారండి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో ఐ బో టు కంప్లీట్ టీమ్. సో ఇదండి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. దిస్ ఈజ్ మై 15 years డ్రీమ్. థ్యాంక్స్. మా అమ్మ ఇక్కడే ఉంది లిటిల్. ఓకే 15 ఏళ్ల నుంచి నేను కన్న కల అండి ఇది. థ్యాంక్స్ సార్ నిజం చేసినందుకు. థ్యాంక్ యూ. మా అమ్మకి, నా వైఫ్కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ మై పిల్లర్స్. ఇక్కడ వరకు నేను రావడానికి వాళ్ళ రీజన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. సారీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ థియేట్రికల్ డెబ్యూ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆదిత్య మ్యూజిక్కి థ్యాంక్ యూ అండి, మర్చిపోయాను. సో ఫర్ ఆల్ ద సపోర్ట్. మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఫస్ట్ టీంలోకి వచ్చింది ఆదిత్య మ్యూజిక్ అండి. సార్ ఎక్కడున్నారు సార్? నిరంజన్ గారు అంతా బ్యాక్గ్రౌండ్లో ఉండి, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్గ్రౌండ్లో ఉండి మాకు పుష్గా పాటలు బాగా వెళ్తున్నాయి, ఇంకా బాగా చేయండి అని మమ్మల్ని బాగా పుష్ చేసి డే 1 వచ్చిన ఫస్ట్ పర్సన్ అండి. అండ్ వన్ మోర్ మా డిజిటల్ పార్ట్నర్ ఈటీవీ గారు, ఈటీవీ విన్ టీం ఉన్నారండి. సార్ నితిన్ గారు ప్లీజ్. నితిన్ గారు అండ్ టీమ్, నాగరాజ్ గారు అండ్ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు వచ్చి మాకు ఇంకా బాగా బ్రీత్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కొడుకు ముందు వార్నింగ్ ఇచ్చాడు, 2 minutes మాట్లాడకపోతే అవ్వదని. ఎలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాం, అలా కాదు, మినిమం 2 minutes మాట్లాడరా అని చెప్పేసి పంపించాడు. ఫస్ట్ మారుతి గారు థ్యాంక్ యూ సార్. మారుతి గారు మా ప్రభాస్ గారు సినిమా చేసిన ఎక్కువ సేపు టైం మా కోసం కేటాయించారు. అది చాలా మాకు హ్యాపీగా ఉంది. ఆయన సొంతగా బాగా ఎఫెక్ట్స్ పెట్టాడు మా సినిమా మీద ఆయన. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ మన శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ హీరో రాజ్ తరుణ్ గారు, హీరోయిన్ మన మనీషా గారు థ్యాంక్ యూ. శ్రీకాంత్, మన నగేష్ గారు, అభిరామి గారు, రవీంద్ర గారు, మన రచ్చరవి గారు కామెడీ సెకండ్ హాఫ్ అద్దరకొచ్చారు, చాలా బాగా చేశారు. నెక్స్ట్ విజయ్ గణేష్ గారు వెళ్ళిపోయారు, మొత్తం ట్రాక్ మొత్తం ఆయనదే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా కనిపిస్తుంది. మా ఫ్యామిలీ, మా అమ్మగారు వచ్చారు, మా అన్నయ్య అందరూ, మా వైఫ్ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ.
ఇంకెవరు మర్చిపోయాను చెప్పండి, సారీ. నెక్స్ట్ ఇంకోటి, అసలు యాక్చువల్లీ డైరెక్టర్ గారు కొత్త, 1, 2 హీరోయిన్ గారు, 3 నేను, 4 మన రైటర్, 4, నెంబర్ 4 సినిమా రిలీజ్ 13, నెంబర్ 4. ఈరోజు హోటల్కి వెళ్తే రూమ్ అడిగితే వాళ్ళు 508 ఇచ్చారు, నెంబర్ 4. అమ్మ కొట్టిద్దాం మనం హిట్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ అయిపోయాం. సూపర్, మన నా లక్కీ నెంబర్ 4. అలాగదేసి నేను అందరికీ నెంబర్ 4 ఆటోమేటిక్గా కలిసి వచ్చేస్తుంది. దానివల్ల ఫుల్ పాజిటివ్గా ఉన్నాను నేనైతే మాత్రం. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి 4 థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ మనీషా మాటలు వినేద్దాము. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ముందుగా నేను నా మెంటార్ గురించి మాట్లాడాలని అనుకున్నాను, మారుతి సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మారుతి సార్ ఇస్ ద ఓన్లీ వన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. ఐ థింక్ మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారంటే మీకు నా మీద ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ. ఐ జస్ట్ నీడ్ టు డూ వన్ థింగ్. థ్యాంక్ యూ. శివ సాయి సార్ గురించి చెప్పాలంటే సాయి సార్తో నేను చాలా చాలా నేర్చుకున్నాను. హీఈస్ అన్ అమేజింగ్లీ ప్యాషనెట్ డైరెక్టర్ అండ్ ఐ థింక్ I didn't know the potential I had in me, but he brought it out. So thank you so much, Mr. Perfectionist. Thank you. Now coming to my hero, Raj Tarun. Rajto movie anta chala supportive ga unnadu. I think I felt very comfortable working with him and my chemistry kuda chala baga vachindi movie lo. So I hope our chemistry resonates with all of you. Nagesh sir, DOP. I think prati shot to prati frame adar gottaru. He's absolutely killed it. So thank you so much. Oh, he's here. Thank you. Shekhar sir, thank you so much for amazing music. I think every scene pandindi ante background score valle. So thank you so much for being part of this movie. I think there are so many other character artists that I'm very thankful for. VT Ganesh sir, Abhirami ma'am, Racha Ravindra garu, Sudarshan sir, Hyperadi sir, who were a part of this film and believed in this movie. So I'm so grateful. I feel like your presence has made the movie what it is. So thank you so much for being a part of this movie. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ ఇది చాలా కొత్త కాన్సెప్ట్ ఉంది అండ్ స్టోరీ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మై క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ చాలా బబ్లీగా ఉంది, లైవ్లీగా ఉంది అండ్ ఐ హోప్ షీ మేక్స్ ఆల్ ఆఫ్ యూ లాఫ్ on the 13th of September. It's a character very close to my heart. I loved playing Krishna and I think I'll remember her for the rest of my life. So I hope all of you come watch our movie on the 13th of September and enjoy yourselves. I have to thank all the ADs. Thank you so much. Everyone made me feel so at home. Thank you. And obviously the costume department, Shweta, thank you. You're an amazing friend and an even better costume designer. Thank you. And I think okay, మిమ్మల్ని బోర్ చేయాలని లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ హోప్ ఆల్ ఆఫ్ యూ బ్లెస్ అస్ అండ్ గివ్ అస్ అ లాట్ ఆఫ్ లవ్. లాస్ట్కి నేను ఒక్కటే చెప్తా, మీరంటే నాకు పిచ్చి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అమ్మో. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ శివసాయి గారు. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ మీకు. కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా ఇక్కడ మాకు ఈటీవీ మేము కూడా దీంట్లో పార్ట్నర్ కానీ ముఖ్య కారణం మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. బిగినింగ్ ఆఫ్ మెనీ మోర్ అనుకుంటున్నాం. సినిమా చూసామండి, చాలా బాగుంది. అంటే ప్రతి ఫంక్షన్లో చెప్పినట్టే కాదు, బట్ మీరు చూసి ఎల్లుండి చెప్తారనుకుంటున్నాం. సో దయచేసి ఫస్ట్ థియేటర్స్లో చూడండి, ఆ తర్వాతే ఓటీటీలో చూడండి. బికాస్ థియేటర్స్లో హిట్ అయితేనే ఓటీటీస్ రన్ అవుతాయి. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎంతైనా ఇలా అనిపించుకోబోతున్నారు. రాజ్ తరుణ్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా అండ్ మా శ్రేయోభిలాషులకి అందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఎక్కువసేపు తీసుకోను. ముందుగా మారుతి గారు సార్, ఉయ్యాల జంపల సినిమా తర్వాత నాకు తెలిసి నేను ఫస్ట్ కలిసిన సెలబ్రిటీస్లో ఇట్స్ ఓన్లీ యూ సార్. మీరే ఫస్ట్ పిలిచారు, మాట్లాడారు, ఎంకరేజ్ మీ అలాట్. అప్పటి నుంచి కూడా ఏదో రోజు ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ విత్ యూ, విల్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అని అంటేనే ఉన్నారు. అది భలే ఉన్నాడని సినిమా కావడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు,
ఒకవేళ ఎక్కడైనా బడ్జెట్ పెరిగిపోతుందన్న, నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయన్న, మా డైరెక్టర్ నేను అందరం టెన్షన్ పడేవాళ్ళం. ఆయన మాత్రం ఎప్పుడు అదే స్మైల్ ఉంటుందండి. ఆ స్మైల్ మాత్రం ఎక్కడికి పోదు, ఎప్పుడూ అదే స్మైల్. మారుతి గారిని కానీ మా టీంని కానీ ఆయన అంతలా నమ్మారు. సో థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శేఖర్ చంద్ర, నేను ఒక 5 years బ్యాక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అన్నానండి. శేఖర్ చంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, బట్ హీ స్టిల్ డిడెంట్ గెట్ హిస్ డ్యూ అని. ఇప్పుడు డ్యూ దాట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో కంగ్రాట్స్ డార్లింగ్. అండ్ మా ఇద్దరం కూడా కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. వరాజ్ గారు నెక్స్ట్ 2 సినిమాలకు కూడా తనే మ్యూజిక్, ఆ తర్వాత కూడా ఇంకో 30 చేయాలి మన ఇద్దరం కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నగేష్, మనం కూడా తీసుకోవాలి కాంట్రాక్ట్. అండ్ ఇందాక స్టేజ్ మీద చెప్పాడు కదండి, నాకు విజువల్గా చెప్పడం వచ్చు, మాటల్లో చెప్పడం రాదని. అది స్టేజ్ మీద మొహమాటంతో చెప్పలేదండి, బయట కూడా మాట్లాడడం రాదు మనిషికి. పాప నిజంగా ఈజ్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ సోల్ అండ్ అ గ్రేట్ సినిమాటోగ్రాఫర్. అండ్ ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఇది మనందరికీ 3rd సినిమా, మా ఇద్దరికి కూడా 3rd సినిమా. కలిసి చాలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్ డార్లింగ్. నేను అంత భలే ఉన్నాడు అనేలా కనిపించడానికి కారణం కూడా తనే అండి, తను మా డైరెక్టరే. వీళ్ళిద్దరు కన్విక్షన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నించొద్దే, మనకంత ఫార్మాలిటీస్ లేవు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ శివసాయి, మా సినిమాకి అతి ముఖ్యమైన వ్యక్తి ఆయన అండి. సో మారుతి గారు పాయింట్ చెప్పిన దగ్గర నుంచి కూడా దాన్ని చాలా అందంగా రాసుకొని, అండ్ ఒక్క క్షణం కూడా సినిమా తప్ప వేరే ఆలోచన అనేది ఉండదు. పని రాక్షసుడు అంటారు కదా, అతను నిజంగా పని రాక్షసుడు అండి. అది తప్పు కాదు, అందరూ కూడా అలాగే పని చేయాలనుకుంటారు. బట్ సీరియస్లీ అతనికి ఉన్న కన్విక్షన్ కానీ, అండ్ ఆ సినిమాలో కూడా మీరు క్యారెక్టర్ చూస్తే ఒక చిన్న గీత దాటడం అనేది చాలా ఈజీ అండి ఎక్కడన్నా సరే, కానీ ఎక్కడా గీత దాటకుండా చాలా అందంగా రాసి అందంగా తీసాడండి. దానికి కారణం ఆయనలో ఉన్న సంస్కారమే సినిమాలో కూడా కనిపిస్తుంది మీకు. సో వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్ దట్. సో థ్యాంక్స్ అలాట్, నన్ను అంత కొత్తగా చూపించినందుకు, నాతో అంత బాగా చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అభిరామి గారు మోస్ట్ ఇంపార్టెంట్. క్రష్ అని చెప్పి మదర్ క్యారెక్టర్ ఇస్తాను అయితే మాత్రం క్రష్ కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాము, మదర్ కాబట్టి సినిమాలో పెట్టుకున్నాము. మాటలు నేర్చాడు ఎప్పుడే. బట్ లేదండి, విరిమంట్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ అప్పటి నుంచి కూడా ఐమ్ ఆల్సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. నాకు శివసాయి ఇలాగ అభిరామి గారు అనుకుంటున్నామని చెప్పినప్పటి నుంచి కూడా ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నిజంగానే సినిమాలో మీరు ఏ సీన్లో కూడా ఎక్కడ నాకు మదర్ అని ఎక్కడ అనిపించదు. నేను ఎప్పుడైనా అమ్మ అని పిలిస్తే గుర్తు రావాలి తప్ప ఓ మదర్ అని చెప్పి, యూ లుక్స్ లైక్ మై సిస్టర్ ఓన్లీ. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంగీతం శ్రీనివాసరావు గారు అంటే ఆయన సినిమాలు చూసి పెరిగాం. ఆయన అంటే ఇన్స్పైర్ అవ్వడానికి కూడా అంత ఎత్తులో ఉంటారంటే ఆయన ఇప్పుడు కూడానే. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఏదో ఒక రోజు ఒక్క నిమిషం ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి ఒక ఫోటో దిగితే జీవితానికి సరిపోతుంది అనుకునేలాంటి వ్యక్తి 4 రోజులు యాక్సిడెంట్స్లో చేశారు మా డైరెక్టర్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కూడా ఆయనతో వర్క్ చేయాల్సిన ప్రతి క్షణం కూడా ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ అస్. ఆయనకు ఉండే ప్యాషన్ ఇప్పటికీ కూడా, హీస్ 94 years old, ఇప్పటికీ ఆయనకు సినిమా పట్ల ఉండే ప్యాషన్ కానీ కూర్చొని ముందు మా అందరితో కూర్చొని సీన్ రీడింగ్ చేసి రిహార్సల్ చేసి యూస్ టు డూ ఇట్. సో హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సంగీతం గారు ఆల్సో ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ దయచేసి ఎవరైనా మర్చిపోతే అనుకోకండి, ఇట్స్ గెటింగ్ లేట్. బట్ థ్యాంక్స్ అ లాట్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా భలే ఉన్నాడే సినిమా September 13 థియేటర్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీకి అంతా కలిసి థియేటర్కి వచ్చి హ్యాపీగా, మనీషా గురించి చెప్పడం మర్చిపోయినాం, వెరీ సారీ. తర్వాత మళ్ళీ మైక్ లాక్కోవడం కంటే ఆవిడలాగా ఇప్పుడే మాట్లాడేస్తే బెటర్. తను ఇది తెలుగులో ఫస్ట్ సినిమా అండి, షీజ్ కన్నడగా. అయినా తెలుగు నేర్చుకొని ఇంట్రెస్ట్తోని తనే డైలాగులు చదువుకొని డైలాగులు చెప్పుకొని డబ్బింగ్ తనే చెప్పుకొని చాలా కష్టపడి చేసిందండి. అండ్ షీఈ్ అ వెరీ స్పోర్టివ్ పర్సన్. సెకండ్లో కొత్త డైలాగ్ ఇచ్చినా సరే అప్పటికప్పుడు టెన్షన్ పడుతుంది కానీ చేసేస్తూ ఉంటుంది. ఫటాఫట చదువుకొని టెన్షన్ పడుతుంటుంది. షీ యూస్ టు డూ ఇట్ అండ్ షీఈ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ యూఆర్ అన్ అమేజింగ్ కోస్టర్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా September 13 రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో హాయిగా
ఒక 2.5 గంటలు నవ్వుకుంటూ ఒక మంచి ఎమోషన్ ఫీల్ అవుతూ చూడగలిగే సినిమా ఇది. సో థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరి గురించి మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, లేదండి, బేసికలీ ప్రమోషన్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంటుంది అని చిన్న టెన్షన్ పడినప్పుడు ప్రెస్ ఈవెంట్ జరిగిందనండి. ఫస్ట్ బ్రీత్ ఇచ్చారండి ప్రెస్ అందరూ. చాలా చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చి మాకు ఒక ఊపిరి ఇచ్చారండి. థ్యాంక్ యూ ప్రెస్ ఎవ్రీబడి. అక్కడికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్ లేకుండా స్ట్రైట్ అవే సినిమా గురించి సినిమా బాగుందని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ సార్. ఎస్, మరి ఇక డైరెక్టర్ సాబ్, మారుతి సాబ్. థ్యాంక్ యూ. అందరికీ ఆకలేసే టైంలో నాకు మైక్ ఇస్తారు ఎప్పుడు. ఆడేమో ఈడెంతసేపు మాట్లాడతాడో బాబు అని అనుకుంటారు, కానీ పాపం వినాలనుకుంటారు ఏదో రెస్పెక్ట్ మీద. నా డైలాగ్ మీరు వినలేదు, మీ మాటలతో మా కడుపు నింపుతారని. మంజుష. ఎనివే చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా భలే ఉన్నాడే. ఒక 1.5 year నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు. దీంతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒకళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే దీంట్లో వర్క్ చేశారు. ఈ సినిమాతో ఒక కొత్త టీము నిజంగా స్క్రీన్ మీదకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందులో శివసాయి ఒక డైరెక్టర్గా, అలాగే హీరోయిన్ మనీషా, కిరణ్ గారు ప్రొడ్యూసర్గా ఒక కొత్త టీం పరిచయం అవుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఎప్పుడో ఒక ర్యాండమ్గా వచ్చిన ఒక థాట్ తనకి చెప్తే తన స్టైల్లోకి తను మార్చుకుని రాసుకుని ఈ సినిమా తీశాడు. శివసాయి నిజంగా చాలా, ఎందుకంటే చాలా పెక్యులర్ మనిషి. తనకి నచ్చిన పని, తనకి దేని మీద అయితే కమాండ్ ఉంటుందో దాన్నే నమ్మి తీస్తాడు. నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఫ్యామిలీ అందరూ చూసే విధంగా దీన్ని మలిచాడు. ఈ సినిమాని ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు వచ్చి మా మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నారు. నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్. సార్ మీరు నేను మాట్లాడేటప్పుడు చూడండి సార్, మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతారు ఏంటి థ్యాంక్స్ చెప్పలేదని. అది దాని తర్వాత అట్లాగే మన ఈటీవీ నితిన్ గారు ఈ కథ విన్న తర్వాత, ఎందుకంటే శివసాయి గురించి వాళ్ళకి తెలుసు, ఓటీటీలో తను మంచి కమాండ్ ఉన్న డైరెక్టర్ అని. తను స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తాడు అనుకుంటే నిజంగా చాలా కష్టపడి తీసుకొచ్చాడు. అట్లాగే ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా ఎంత ఇదైనా సరే కష్టపడి తీసిన రవికిరణ్ ఆర్ట్స్ రవి గారు, అట్లాగే కిరణ్ గారు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నేను నిజంగా టైం అంటే జస్ట్ సలహాలు ఇచ్చి ఇట్లా చేయండి అని చెప్పాను, కానీ మొత్తం కష్టపడిందంతా టీమే. దీంట్లో మెయిన్ 1 man షో లాగా మా గోవిందరాజు గారు భుజం మీద వేసుకుని అందరిని మోటివేట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఈ సినిమా నమ్మి వెళ్ళాడు. గోవిందరాజు గారు ఎక్కడ సార్? మీతో నా జర్నీ ఎప్పటికీ అలా ఉంటుంది సార్. నిజంగా మంచి టీం అండి వీళ్ళందరూ ఇంత కష్టపడినందుకు డెఫినెట్గా చాలా ఈ సినిమా హిట్ అయ్యి మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అట్లాగే డైలాగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా పక్కగా మంచి టైంకి ఒక మంచి మెసేజ్ లాగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ జనరేషన్లో ఇది ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని చాలా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తిను నిజంగా బాగా చేశాడు. నాగేష్ గారు అట్లాగే చాలా బాగా చూపించారు. టీం అందరి గురించి ఇంకా చెప్పేదేం లేదు, అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ బాగా చేశారు. ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీం ఇది ఉంటుంది. ఎందుకంటే నాలంటోడు ఎవడో ఒకళ్ళు యాక్చువల్గా ఇలాంటి టీంని కొంచెం ముందుకు పంపిస్తూ ఉంటే డెఫినెట్గా మీరు నేను ఈ రోజులలో ఎలా వచ్చానో అట్లా ఈ టీం కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ, స్వామి గారు కానీ, అట్లే సుబ్బు గారు, విజయ్ గారు, ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఇట్లా ప్రవీణ్, పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్.
ఈ సినిమా ఇంకా చూడండి, రేపు ప్రీమియర్ పెడుతున్నారు. ఉందా ఓకే, ఉందంట. నాకు కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను చాలా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని యాక్చువల్గా వీళ్ళే చేస్తున్నారు. రేపు ప్రీమియర్స్ ఉంటే అట్లాగే ఎల్లుండ సినిమా రిలీజ్ అవుతుంది 13th. ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. పాపం రాజు పాపం రాజేం కాదు, అంటే సినిమాల్లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో నిజ జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి. అన్నీ క్యారీ చేయకుండా సినిమాని ప్రొఫెషనల్గా కష్టపడి చేసినందుకు టీం అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు.